అందరికీ నమస్కారం. కోనసీమ తిరుపతిగా పిలుచుకునే వాడపల్లి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, అంతుచిక్కని మహిమలు, అలాగే భక్తుల ప్రగాఢ విశ్వాసం ముడిపడి ఉన్నాయి. అసలు ఈ ప్రదేశం వెనుక ఉన్న ఆ అద్భుతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనల్ని 2 ప్రశ్నలు వెంటాడుతాయి. 1. నది మధ్యలో వెళ్తున్న ఒక పెద్ద ఓడ ఉన్నపళంగా ఎందుకు ఆగిపోయింది? 2. ఒక దేవుడి విగ్రహానికి చెమట పట్టడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ! ఈ ఆలయ పుట్టుకకు, దాని మహిమకు కారణమైన ఈ 2 సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆలయం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో ఎవరికీ అంతుపట్టని రీతిలో ఆగిపోయిన ఒక ఓడ కథను ముందుగా తెలుసుకోవాలి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. గోదావరి నది మీద వాణిజ్యం బాగా జరిగే రోజులు. సరుకుతో నిండిన ఒక ఓడ వాడపల్లి దగ్గరికి రాగానే అస్సలు కదలలేదు. ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఏదో ఒక అదృశ్య శక్తి దాన్ని పట్టి ఆపేసినట్లు అయిపోయింది. దీనికి సమాధానం ఎవ్వరికీ దొరకలేదు. కానీ స్థానిక పూజారికి వచ్చిన ఒక కలలో అంతా మారిపోయింది. ఆ కలలో సాక్షాత్తు ఆ భగవంతుడే కనిపించి, ఆ ఓడలో ఉన్నది మామూలు సరుకు కాదు అని, తానే ఒక పెట్టెలో ఉన్నానని, తనని అక్కడే ప్రతిష్ఠించమని ఆదేశించాడు. అప్పుడు అర్థమైంది అస్సలు విషయం. వాడ అంటే ఓడ, పల్లి అంటే గ్రామం. ఆ ఓడ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ గ్రామమే కాలక్రమేణా వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. చూశారా, ఇలా ఆలయ పేరులోనే దాని పుట్టుకకు కారణమైన అద్భుతం దాగి ఉంది. ఇది ఆలయం ఎలా ఏర్పడింది చెప్పే కథ. ఇప్పుడు మరో అద్భుతం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆలయం పుట్టుక గురించి కాదు, అక్కడ నిరంతరం కొలువై ఉన్న దైవం యొక్క సజీవ ఉనికికి సంబంధించింది. ఇక్కడ మూల విరాట్ విగ్రహం అరుదైన గంధపు చెక్కతో చేయబడింది. కానీ అసలు అద్భుతం ఏంటంటే విగ్రహానికి చెమట పడుతుంది. భక్తులకి ఇది కేవలం ఒక వింత కాదు, స్వామివారిలో జీవకళ ఉంది. అంటే ఆయన సజీవంగా ఇక్కడే కొలువై ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం అని బలంగా నమ్ముతారు. ఇది వాళ్ళ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంతటి మహిమ ఉన్న ఈ దైవశక్తిని ఆశ్రయించడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి మార్గం ఉందా? చాలామంది భక్తులు బలంగా విశ్వసించే ఒక ప్రసిద్ధ వ్రతం ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క అంకె 7. వాడపల్లిలో భక్తులు ఆచరించే అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన మొక్కులలో ఈ సంఖ్య కీలకం. దీన్నే 7 శనివారాల వ్రతం అంటారు. చాలా సులభమైన వ్రతం, కానీ దీనికి అపారమైన శక్తి ఉందని భక్తుల నమ్మకం. మనసులో ఏదైనా ఒక బలమైన కోరిక తలుచుకొని వరుసగా 7 శనివారాలు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఇంకో కోణం కూడా ఉంది. అది ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అది ఏంటంటే ఇక్కడి ప్రధాన దైవాన్ని మరొక శక్తివంతమైన దేవుడు స్వయంగా రక్షిస్తున్నాడు. ఇది చాలా ఆసక్తికరమైన, అరుదైన విషయం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అంటే విష్ణు స్వరూపం. అయితే ఆయన్ని ఈ ఆలయాన్ని కాపాడే క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు పరమశివుడు శ్రీ లోకాభిరామేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. హరిహరులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉండడం వల్ల వాడపల్లికి వచ్చే భక్తులకు ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ దైవిక కలయిక ఆలయ శక్తిని మరింత పెంచుతుంది. ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. వాడపల్లి లాంటి ప్రదేశం యొక్క అసలైన శక్తి దాని వెనుక ఉన్న పురాణ కథల్లో ఉందా, లేక తరతరాలుగా భక్తులు చూపిస్తున్న ఈనాటికి సజీవంగా ఉన్న విశ్వాసంలో ఉందా? మనందరినీ ఆలోచింపజేసే విషయం.